గారు చిరంజీవి గారి మహిళా వీరాభిమాని ఆవిడ కూడా, ఆవిడతో మాట్లాడదాం. జయశ్రీ గారితో. జయశ్రీ గారు నమస్తే అండి. నమస్తే. జయశ్రీ గారు ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. జయశ్రీ గారు, చిరంజీవి గారి బర్త్డే ఈరోజు, మీ అభిమాన హీరో, మరి విశేష తెలియజేస్తారా? తప్పకుండా అండి. చెప్పండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. నమస్తే. ఈ రోజు చలనచిత్ర పరిశ్రమకు కోట్లాది మంది నాలాంటి అభిమానులకు ఒక పండగ రోజు అని చెప్తానండి. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ రారాజు మన చిరంజీవి అన్నయ్య మన అందరి గుండెల్లోనూ స్థానం సంపాదించుకున్నారు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. ఏం చెప్తారు చిరంజీవి గారి గురించి? మీకు ఇన్స్పైర్ ఏం, అంతకుముందు అసలు మీరు ఫస్ట్ చిరంజీవి గారిని అభిమానించడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? ప్రధానమైన కారణం ఏంటంటే చిరంజీవి గారు అనేది కేవలం ఒక పేరు కాదండి, అదొక సంచలనం. అసలు ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సామాన్యమైన యువకుడిలాగా మద్రాసులో అడుగుపెట్టి ఇంత పెద్ద స్థాయికి వచ్చారు అంటే దానికి ఆయన స్వయం కృషి, పట్టుదల, క్రమశిక్షణ లేకుండా ఇంత స్థాయికి రాలేరు కదా. నాకు అది చాలా బాగా నచ్చుతుందండి. దాంతో పాటు ఆయన ఒక వెండి తెర మీదే హీరో కాదండి, నిజ జీవితంలో కూడా ఆయన మంచి హీరో. ఎందుకంటే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు ఆయన పెట్టి లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన గొప్ప మానవతావాదండి. అది కాకుండా కరోనా టైంలో ఆయన కరోనా వచ్చినప్పుడు వాళ్ళ సినీ కార్మికుల కోసం ఒక కరోనా చారిటబుల్ ట్రస్ట్ ఏదో ఒకటి స్థాపించి ఆయన వాళ్ళకి కొండంత అండగా నిలిచారండి. అలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. అందుకే ఆయన అంటే నాకు చాలా ప్రాణం అండి. రైట్. మరి అలాంటి ప్రాణానికి ప్రాణమైన చిరంజీవి గారికి మరొకసారి మరి శుభాకాంక్షలు తెలుపుతారా? చివరిగా ఏం చెప్తారు చెప్పండి. చివరిగా అండి, ఆయన చేసిన అద్భుతమైన కళాసేవకు, సామాజిక సేవకు గాని ఆయనకి దేశంలోనే అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారం లభించింది కదా. అది మన తెలుగు వాళ్ళందరికీ దొరికిన గౌరవంగా భావిస్తాను. అలానే ఆయన మరిన్ని అద్భుతమైన సినిమాలు చేయాలని, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. జై మెగాస్టార్. థ్యాంక్ యూ అండి. రైట్. జయశ్రీ గారు, మీ యొక్క అభిమానం, మీ కనబడకపోయినా మీ యొక్క గాతను మాట్లాడుతుంటే ఎంతటి అభిమానం ఉందనేది తెలుగు ప్రజలందరికీ, అలాగే మెగాస్టార్ అభిమానులందరికీ కూడా తెలుస్తుంది. ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు, మీ విశేషం తెలియజేసినందుకు. క్రాంతి కుమార్ గారు, మీ బాల్యం గురించి ఒకసారి మీ తల్లిదండ్రుల గురించి చెప్పి చివరిగా విశేష అన్నయ్యకి చెప్పేసి మనం క్లోజ్ చేద్దాం. సార్, నా పేరు క్రాంతి కుమార్. నాది నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్సా గ్రామం సార్. మా నాన్నగారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవారు, అమ్మ హౌస్ వైఫ్, ఒక అన్నయ్య, ఒక చెల్లి. సో నేను ఎలాగైతే ఆరాధిస్తానో మెగాస్టార్ చిరంజీవి గారికి, ఫస్ట్ మా నాన్నగారు, తర్వాత నేను ఆయన ఇష్టపడి, ఆయన చిన్నప్పటి నుంచి సినిమాలు అందరం వెళ్ళేవాళ్ళం సార్, ఫ్యామిలీ అందరూ వెళ్ళేవాళ్ళం సినిమాకి. సో నేను ఆయనలాగా డ్యాన్స్ చేయడము, ఆయనలాగా వాక్ చేయడము, ఆయనలాగా స్టైల్ మెయింటైన్ చేయడము చూసి మా అన్నయ్య, మా చెల్లి కూడా నా ఫ్యాన్స్ అయిపోయారు. నువ్వేరా చిరంజీవి మా ఇంట్లో అని చెప్పేసి అది కాస్త ఇంకా నాకు హైప్ ఇచ్చింది సార్ చిన్నప్పటి నుంచే. ఇంకా అక్కడ నుంచి అలా లెగసీ మా ఇంట్లో అందరూ, ఇంటికి ఒక మెగాస్టార్ ఉండేవాడు. ఎందుకంటే అవును సార్, 100%. ఎందుకంటే ఎవరైనా ఫోజ్ కొడితే నువ్వేమైనా ఫోజ్ కొడుతున్నావు, మెగాస్టార్ అలా నడుస్తున్నావు, ఎలా నడుస్తున్నావు అనేవాళ్ళు. ఎందుకంటే ఆయన చూసి అందరూ అనుకరించిన వాళ్ళే. ఎస్, ఇప్పుడు రానున్న రోజుల్లో మీకు మరిన్ని అవకాశాలు రావాలి, ఒక ఆర్టిస్ట్గా కూడా మీరు అద్భుతమైన ఫామ్ని రావాలని చెప్పండి. నాకు ఎంతో ఇన్స్పిరేషన్గా నిలిచిన నా దేవుడు నా మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఇంతమంది వేల లక్షల కోట్ల అభిమానులందరినీ ఒక తాటిపై నడిపిస్తూ, ముందుకు తీసుకెళ్తూ, వాళ్ళని మోటివేషన్ చేస్తూ, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఉన్నా ఫోటోషూట్ ఉన్నా కానీ, ఒక ప్రోగ్రామ్ ఉన్నా కానీ అందరినీ మమేకం చేస్తూ, ప్రతి బర్త్డేని, ప్రతి ఈవెంట్ని, ప్రతి మెగా ఈవెంట్ని అందరితో కలుపుకొని, ప్రతి సీనియర్ మెగా ఫ్యాన్ ఎక్కడున్నా సరే వాళ్ళందరినీ కన్సల్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి ఒక తాటిపై నడిపిస్తున్నాం. స్వామినాయుడు సార్ గారికి, అఖిల భారత చిరంజీవిత అధ్యక్షులు స్వామినాయుడు సార్ గారికి, మహేష్ గారికి, తర్వాత మా అన్నయ్య, నేను బాస్ తర్వాత ఎక్కువ ఆరాధించిన అన్నయ్య గంగాధర్ ఎన్ఎస్ అన్నయ్య గారు, ఆయన బాస్కి మేనేజర్ సార్, పర్సనల్ మేనేజరు.
ఓకే. అన్నయ్యతో కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, అన్నయ్య మీరు నాకు నేర్పించిన పాఠాలు, మీరు నాకు చెప్పిన పాఠాలు, మీరు నాకు ఇచ్చిన గైడ్ లైన్స్, మోటివేషన్తోనే అన్నయ్యను ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కొన్ని కార్యక్రమం చేస్తూ ముందుకెళ్తున్నాను. మీ బ్లెస్సింగ్స్తో, అన్నయ్య బ్లెస్సింగ్స్తోనే ఇండస్ట్రీకి కూడా వచ్చి నేను మంచి మంచి సినిమాల్లో కష్టపడి ముందుకెళ్తున్నాను. మీ బ్లెస్సింగ్స్ అందరూ నాకు ఉన్నాయి అన్నయ్య. ప్లస్ స్పెషల్ గ్రీటింగ్స్ నా కామారెడ్డి చిరంజీవి అధ్యక్షులు కృష్ణారెడ్డి గారికి, పాండు గారికి, స్వామి అన్నయ్య గారికి, నర్సగౌడ అన్నయ్య గారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్లస్ నా ఫ్రెండ్ మిత్రుడు యాదగిరి, ఆయన వల్ల నేను బాస్ని ఫస్ట్ టైం కలిశాను హైదరాబాద్లో. వీళ్ళందరి సపోర్ట్, వీళ్ళందరి బ్లెస్సింగ్స్, బెస్ట్ విషెస్ నాకు ఎప్పుడు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను చేయబోయే సినిమాలకు కూడా నా దేవుడు మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతో పాటు నా ఫ్యామిలీ, నా రిలేటివ్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్, నా సర్కిల్ ప్రతి ఒక్కళ్ళ బెస్ట్ విషెస్ నాకు ఎప్పుడు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చివరిగా ఈ లైఫ్లో నా అదృష్టం బాగుంటే నేను చిరంజీవి గారి లాగానే కష్టపడుతున్నాను. ఆయనలా కష్టపడడం చెప్పడం తప్పే, బట్ ఆయన చేసిన దాంట్లో ఒక 0.1% కష్టపడుతూ ముందుకెళ్తున్నాను. అదృష్టం బాగుండి ఈ నిజమైన మెగాభిమానికి అదృష్టం బాగుంటే చిరంజీవి గారితో ఒక సినిమాలో ఒక చిన్న క్యామియో ఆయన ముందు ఆయన వెనకాల ఉన్న కాడి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఆయన